Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. తెలంగాణ హస్తం పాలిటిక్స్ హస్తినకు చేరాయి. తెలంగాణ పీసీసీ నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇక ఏఐసీసీ పెద్దలందరితో వరుసపెట్టి పీసీసీ నేతలంతా సమావేశమవుతున్నారు. ఇక దాదాపు 6 నెలల ఉత్కంఠకు తెరదీస్తూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తాజాగా కాంగ్రెస్లో చేరడం అయితే ఇక ఖరారైపోయింది. ఇక వారిద్దరి చేరిక అనేది లాంఛనమే మిగిలింది. ఇక దాదాపు 40 మంది సభ్యుల బృందంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే 10 మంది సభ్యుల బృందంతో జూపల్లి కృష్ణారావు వీరిద్దరూ కూడా గత ఆదివారమే ఢిల్లీ చేరుకున్నారు. ఇక సోమవారం ఉదయం నుంచి కాంగ్రెస్కి సంబంధించిన కీలకమైన నేతలతో ఢిల్లీలో వరుసపెట్టి సమావేశాలు అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఏఐసీసీ అగ్రనేత అలాగే ఎంపీ రాహుల్ గాంధీతో కూడా వీరిద్దరూ భేటీ అయ్యారు. ముఖ్యంగా వీరితో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాగే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, అలాగే పలువురు కీలకమైన నేతలు పీసీసీకి సంబంధించిన కీలక నేతలు వీరంతా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు రాహుల్ గాంధీతో వీరి సమావేశం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారం సాధించి తీరాలి, చేజిక్కించుకోవాలని చెప్పి వారికి నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ హటావో తెలంగాణ బచావో అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి కూడా నాయకులకు ఆయన సూచించినట్లు కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వీరిద్దరిని ఉద్దేశించి కూడా రాహుల్ గాంధీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరిగా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి ఆయన అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ఘర్ వాపసీ జరుగుతుందని చెప్పి కూడా అన్నారు. ఎందుకంటే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో అంటే రాష్ట్రం ఏర్పడే ముందు వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. సో దీన్ని బట్టి చూస్తే చాలామంది నేతలు ఈయనే కాకుండా పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే చేరేందుకు సిద్ధమయ్యారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అని చెప్పి కూడా ఆయన అయితే ఒక ధీమా వ్యక్తం చేశారు. ఇక వీరందరితో దాదాపు 30 నిమిషాల పాటు భేటీ అనంతరం అక్కడే ల్యాండ్లో ఈ నేతలందరూ ఎవరైతే వచ్చారో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా అటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ వీరిద్దరూ కూడా ఫోటో సెషన్ అయితే ఏర్పాటు చేశారు. ఫోటోలు దిగారు నాయకులందరితో కూడా. ఇక వీరందరితో ఫోటోలు దిగిన అనంతరం ఇక్కడ ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఫోటో సెషన్ అనంతరం రాహుల్ గాంధీ ప్రత్యేకంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంట పెట్టుకొని ఏఐసీసీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. ఇది అక్కడ ఉన్న వాటన్నిటిలో కూడా ఒక ఆసక్తికర సన్నివేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక వీరి భేటీ అనంతరం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు మీడియాతో కూడా మాట్లాడారు ఢిల్లీలో. ముఖ్యంగా చూసుకుంటే జూపల్లి కృష్ణారావు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాము ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము, తమ లక్ష్యం ఏంటి, తమ ఉద్దేశం ఏంటి అనేది స్పష్టంగా చెప్పినట్లు కూడా మనకి అర్థమవుతుంది. ఈ ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెసు ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది అనే ఒక నమ్మకంతో తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం అని చెప్పి కూడా వారైతే ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏ లక్ష్యంతో ఏ ఆశయ సాధనతో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చామో కేసీఆర్ పాలనలో అది నెరవేరలేదు అంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టంగా తేల్చి చెప్పేశారు. తను ఇప్పటికే చూసుకుంటే తాను గతంలో 2014 నుంచి 2019 వరకు వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా గెలిచి ఖమ్మం ఎంపీగా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన 2018లో వైఎస్ఆర్సీపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో 2018లో కానీ ఎమ్మెల్యే అంటే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశించారు, కానీ అది జరగలేదు. అలాగే 2019లో లోక్సభ టికెట్ ఇస్తారని ఆశించినప్పుడు కూడా అది కూడా జరగలేదు. సో ఇక ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ సందర్భం దొరికినప్పుడల్లా కూడా ఆయన తన అసంతృప్తిని వెళ్ళగక్కుతూ వస్తున్నారు. ఇక అదే కోవలో కూడా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా 2014 నుంచి 2018 వరకు కూడా కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన కొల్లాపూర్ నుంచి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే ఈ పార్టీ సంబంధించిన కార్యక్రమాలకు అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. సో ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారిద్దరిపైన కూడా బహిష్కృత వేటు వేశారు.
సో ఇక అప్పటి నుంచి కూడా వారిద్దరు ఏ పార్టీలో చేరతారు అంటూ కూడా అనేక ఊహాగానాలు అనేక ప్రచారాలు జోరుగా సాగాయి. అయితే వారిద్దరూ కూడా బీజేపీలో చేరతారు అంటూ కూడా గత కొద్ది రోజులుగా అనేక కథనాలు వచ్చాయి. ఎందుకంటే కేంద్రంలో కూడా అధికారంలో ఉంది, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి వస్తుంది అంటూ కూడా అనేక ఊహాగానాలు వచ్చాయి. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని వారిద్దరూ కూడా బీజేపీలో చేరతారు అంటూ కూడా అనేక ప్రచారాలు జరిగాయి. అయితే వారిద్దరైతే ఒక స్పష్టంగా ఒకటి క్లియర్ చేశారు. ఎందుకంటే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అని క్లియర్గా తేల్చి చెప్పారు. సో అందుకు అనుగుణంగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ తర్వాత వారిద్దరు కూడా ఇక కాంగ్రెస్లోకి వెళ్తేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని కూడా భావించి వారు కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉండగానే కూడా ఆయనతో కూడా మాట్లాడారు. సో ఇక ఇప్పుడు ఎట్టకేలకు వారిద్దరి చేరిక అనేది అయితే లాంఛనం అని మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక బలమైన నేతగా ఉన్నారు. ఆయన అటు ప్రజల మద్దతుతో పాటు ఆర్థిక బలం కూడా ఆయనకి ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి ఇది కలిసి వచ్చే అంశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక జూలై 2వ తేదీన ఖమ్మంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సభలోనే ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నారు. ఇక ఆ సభకి రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే ప్రియాంక గాంధీ, అలాగే సోనియా గాంధీ వీరందరినీ కూడా ఆహ్వానించినట్లు మనకు తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీళ్ళిద్దరు రావడం కూడా ఖాయమని తెలుస్తుంది. ఇక తాము కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరాము అనేది కూడా ఆయన ఒక చిన్న వివరణ అయితే ఇచ్చుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ మీద తమకు నమ్మకం, గౌరవం ఉంది కాబట్టి ఈ పార్టీలో చేరాము. అలాగే తాము ఎన్నో సమాలోచనలు, ఎన్నో చర్చలు, సమావేశాలు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఒక ప్రత్యేక పార్టీ పెడతారు అంటే వీరంతా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్కి వ్యతిరేకంగా ఎవరైతే రాష్ట్రంలో అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కలిసి కూడా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారు అంటూ కూడా గత కొద్ది రోజుల కిందట అనేక ప్రచారాలు, అనేక ఊహాగానాలు వచ్చాయి. సో వీటన్నిటినీ కూడా ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. వాస్తవానికి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాలనుకున్న మాట నిజమే, కానీ ఇప్పుడు కనుక ఆ పార్టీ అంటే ఎలక్షన్స్ ముందు కనుక పార్టీ పెడితే అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్ళీ అది అధికారంలో ఉన్న పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది. కాబట్టి ఈ మేధావులు, కళాకారులు, అలాగే రాజకీయ విశ్లేషకులు, ఇట్లా రాజకీయ పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా చర్చించి పలుమార్లు పలు దఫాలుగా కూడా చర్చించి చివరకు తాము పార్టీ పెట్టబోము, పార్టీ పెడితే మళ్ళీ ప్రజలకు మేలు జరగదు, నష్టమే జరిగిద్ది, మళ్ళీ కేసీఆర్ పాలనతోనే ప్రజలకు నష్టం జరిగిద్ది అని చెప్పి కూడా చివరికి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కూడా స్పష్టం చేశారు. ఇక జూలై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఇక మరోపక్క మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి సంబంధించి చూసుకుంటే ఆయన ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావే కాదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ముఖ్యంగా సీఎం కేసీఆర్ని అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ విధానాలను డైరెక్ట్గా ఎక్కిపెట్టారు, డైరెక్ట్గా విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు అయితే సీఎం కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి అంటే కేసీఆర్ వ్యక్తిత్వం ఎట్లా ఉండేది, ఆయన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా చూసేవారు, కనీసం మనుషులుగా కూడా గౌరవం ఇచ్చేవారు కాదు అంటూ కూడా తన అనుభవాన్ని అయితే మీడియా ముందైతే చెప్పుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీతోనే తమకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా భావించి తాము ఈ హస్తం పార్టీలో చేరినట్లు కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే చెప్పుకొచ్చారు. ఇక జూలై 14 లేదా 16వ తారీఖుల్లో మహబూబ్ నగర్లో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించి ఆ రోజే ఈ జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇక ఆ సభకు కూడా ఇప్పటివరకు అయితే రాహుల్ గాంధీని అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని వీరిద్దరిని కూడా ఆహ్వానించారు. ఒకవేళ కనుక వారు రాని పక్షంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు, పీసీసీ నేతలు కానీ, సీఎల్పీ నేతలు కానీ వీరందరూ ఎవరైతే ఉన్నారో వారందరి సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం అయితే పుచ్చుకునే అవకాశం ఉంది. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హస్తం పార్టీ పాలిటిక్స్ మొత్తం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ గెలుపొందినప్పటి నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అయితే జోష్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం పైన, కేసీఆర్ విధానాలపైన కూడా ప్రజలు క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఖచ్చితంగా అది తమకు లాభించే అవకాశం. అలాగే అసంతృప్త నేతలు కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇది తమ పార్టీకి రాబోయే రోజుల్లో అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో లాభించే అవకాశం ఉందని చెప్పి కూడా పీసీసీ నేతలు అయితే భావిస్తున్నారు. ఇక ఇప్పటివరకు అయితే ఏఐసీసీ విడుదల చేసిన ఒక లిస్టు ప్రకారం అయితే 35 మంది నేతలు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కానీ అలాగే జూపల్లి కృష్ణారావు వీళ్ళిద్దరితో పాటు దాదాపు ఒక 35 మంది లిస్టుతో ఏఐసీసీ ఒక లిస్టుని అయితే విడుదల చేసింది. 35 మంది ఈ నేతలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందులో మొదటి పేరుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేరు ఉండగా
15వ పేరుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరుంది. ఇక వీరిలో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు కూడా ఉండడం విశేషం. ఇప్పుడు ఈ చేరికలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక ఆసక్తికర అంశంగా మారింది. ఎందుకంటే ఎన్నికలకి ఇక ఎంతో కాలం టైం లేదు. డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిందో, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మరొక 2 నెలలు ఎన్నికలు ముందుకు జరిగే అవకాశం కూడా ఉన్నట్లు మనకు తెలుసు. ఇందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యూహాల మీద అయితే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎట్లాగైనా ఈసారి ఈ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సో మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ మేరకు సక్సెస్ అవుతుందో కూడా చూడాలి. అలాగే ఢిల్లీ పెద్దల డైరెక్షన్లో తెలంగాణ పిసిసి నేతలు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.